గ్రూప్ వల్ల ఉద్యోగాలు చాలా అవకతవకలు జరిగిన చెప్పి రాష్ట్ర హైకోర్టులో చాలా స్పష్టంగా చెప్పింది. ఉద్యోగాలు అవకతవకలు జరిగాయి కాబట్టి రివాల్యుయేషన్ పెట్టుర్రి లేదంటే రీ ఎగ్జామ్ పెట్టని చెప్పి రాష్ట్ర హైకోర్టులో చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ పోలీసులు ఎక్కడ మీటింగ్ అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని మీటింగ్ మీటింగ్ పెట్టా కూడా ఇవాళ కావాలని చెప్పి వాళ్ళు ఈ రకంగా చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ హైకోర్టు తీర్పు ప్రకారమే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. హైకోర్టు తీర్పు ప్రకారం అడుగుతున్నాం. ఈ రకంగా సుందర విజ్ఞాన అఫీషియల్ పెట్టుకుంటే కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఇవాళ పోలీసులు చాలా దుర్మార్గంగా వేరుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రికి తొత్తులుగా వేరుస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మేము గ్రూప్ సమావేశం పోలీసులు కావాలని నిర్బంధం గురి చేస్తారు. రేవంత్ రెడ్డి ఇది కాదు. పేద విద్యార్థులకు అన్యాయం చెప్పి మేము అన్నాము. సమాజం ఇలా పోలీసులు రేవంత్ రెడ్డి పరిపాలన ఈరోజు పోలీసులు అనేది వాళ్ళు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తాసులుగా ఇలా కాంగ్రెస్ పార్టీకి డ్యూటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు గ్రూప్ 1 విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి గ్రూప్ 1ను రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్ అని చెప్తే ఇలా కనీసం ఇలా మేము మీటింగ్ పెట్టుకున్నటువంటి స్వేచ్ఛ లేదు. ఇలా కావాలి చూస్తున్నారు. ఇలా పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇలా గ్రూప్ 1 విషయంలో అనేక అవకతవకలు జరిగినాయి. దానిలో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తుంటే మమ్మల్ని మా మాటలు వినకుండా ఇలా అరెస్ట్ చేసి ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఇలా అరెస్టులతో ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పి ఈ పోలీసు బలగాలతో ఎన్ని రోజులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తున్నాం. ఖచ్చితంగా టీజీపీఎస్ మేము ఒకటే చెప్తున్నాం. ఖచ్చితంగా రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈరోజు మేము శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని ఇక్కడ మేము గ్రూప్ 1 సంబంధించినటువంటి చర్చా వేదిక పెట్టుకుంటా ఉంటే అక్రమంగా పోలీసులు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల వివరించి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదేనా మీ ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి తీరు? ఇంతనే రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఇదేనా మీ ప్రజాపాలన అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని మరి గ్రూప్ 1 ఏదైతే మీరు అవకతవకలు ఒక్క పోస్టు 3 కోట్లకు అమ్ముకున్నటువంటి సందర్భంలో ఈరోజు శాంతియుతంగా చర్చా వేదికలు పెడతా ఉంటే ఇదేనా మీ ప్రజాస్వామ్యము? ఇదేనా మీ ప్రజాపాలన అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనం వల్ల ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల తీవ్రమైనటువంటి గ్రూప్ 1లో హైకోర్టు చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మొంటిపోకడతో పోవడం వల్ల ఈరోజు ఐక్య విద్యాసంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు వ్యవహరిస్తూ ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు రాక కాంగ్రెస్ డబ్బులు తెలుస్తా ఉన్నారు. కష్టపడి విద్యార్థుల పరిస్థితి ఈరోజు టీజీపీఎస్ గవర్నమెంట్ రాజ్యాంగ సంస్థలోనే అవకతవకలు జరిగితే ఈరోజు విద్యా పరిస్థితి తప్పకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ చేసి లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆడుకుంటూ ఉన్నారు. ప్రతి విద్యార్థి కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో కావచ్చు గవర్నమెంట్ శాఖలో కావచ్చు డబ్బులు కట్టలేక సర్టిఫికేట్ తెచ్చుకోలేక ఈ రోజు ఐక్య విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తుంటే విద్యార్థి నాయకులను ఏ విధంగా అయితే వీళ్ళు గణగదొక్కుతున్నారు అనే విషయము మీకు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఇంకా కూడా సిగ్గు అసలు రావడం లేదు. ఈ పోలీసులను పెట్టి నిర్బంధిస్తూ ఎంతమంది విద్యార్థులతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందంటే ఇవాళ మేము విద్యార్థులము మేమందరం మేము మీటింగ్ పెట్టుకొని పర్మిషన్ తీసుకొని ఇవాళ మేము పర్మిషన్ తీసుకొని మా అంతలో మేము అన్ని విద్యార్థి సంఘాలు కలిసి గ్రూప్ 1 పైన ఒక ఏం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామంటే ఈ కాంగ్రెస్ మీరు చేయకుండా ఇంకెందుకు ఈ ప్రభుత్వం ఉండి వెంటనే ఈ సీఎం రాజీనామా చేయాలని చెప్పి మొత్తం విద్యార్థి లోకమంతా ఈరోజు మనవి చేస్తా ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్టయితే ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని తుంచలో దొక్కుతూ
దాని దుంచలో దొక్కుతూ ఈరోజు కేవలం రౌండ్ టేబుల్ సమావేశం అన్ని ఒక విద్యార్థుల నుంచి కూడా రౌండ్ టేబుల్ సమావేశం చేస్తామని అంటే కూడా దానికి పోలీసులు ఈరోజు నిర్బంధం చేయడం జరుగుతుంది. అంటే ఇది ఎలాంటి కనీసం మాట్లాడే స్వేచ్ఛని ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చినారో నిరుద్యోగుల పక్షాన పోరాడితే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది రాష్ట్రం వ్యాప్తంగా కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలను బట్టబయలు చేస్తూ విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా యావత్ సమాజానికి నిరుద్యోగుల పక్షాన విద్యార్థులకు ఒక సందేశాన్ని అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి విభాగాలు దాంతోపాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి ఈనాడు గ్రూప్ 1 విధానం మీద గ్రూప్ 1 పరీక్షల విధానం మీద నివృత్తం చేసేటువంటి వాటి యొక్క సందేహాలను నివృత్తం చేసేటువంటి భాగంగా ఇవాళ మనం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిజంగా విజయవంతం చేయడానికి అన్ని విద్యార్థి సంఘాలుగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మా యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గ్రూప్ 1లో ఖచ్చితంగా అవినీతి జరిగింది. అవినీతి జరగకపోతే ఇవాళ మీరు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి మీకు అవసరం లేదు. ఎందుకంటే అవినీతి జరిగిందని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా 220 పేజీల యొక్క తీర్పు మన సారాంశం ఏంటి అంటే మీరు పరీక్ష నిర్వహణలో కానీ పరీక్ష మూల్యాంకనంలో కానీ జరిగినటువంటి తప్పిదాలను ఖచ్చితంగా బయటపెట్టడం చేయాల్సిన బాధ్యత విద్యార్థి నాయకులుగా మా పైన ఉందని తెలియజేస్తాం. అంటే కేవలం కొంతమంది మాత్రం విద్యార్థి నాయకులు ఇలాంటి అరాచకాలకు అలవాటు పడుతున్నారు. సో ఇక్కడ గ్రూప్ 1లో అవకతవకలు జరగలేదు, కోర్టు ఏ స్టే ఇస్తుందో దాని ప్రకారం మేము ఉంటున్నాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. ఇప్పుడు సోమాజిగూడలో కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు సమావేశం పెట్టుకున్నారు. ఇది చూపెట్టండి 3 కోట్లు ఏ సీట్ అమ్ముకున్నాం, ఎక్కడ మా ఆస్తులను చూడండి అంటున్నారు. గ్రూప్ 1లో ఖచ్చితంగా అవినీతి జరిగింది కాబట్టే దాని మీద విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా విద్యార్థి పక్షాన మనం మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన అంటే ఈ యొక్క విద్యార్థులకు కావాల్సినటువంటి నివృత్తాన్ని చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఇది పరిస్థితి. అంటే ప్రశ్నించిన అభ్యర్థులను కావచ్చు, అంటే ఇక్కడ సమావేశానికి వస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకోవడం అనేది అయితే జరుగుతుందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం దాన్ని చూడవచ్చు. సో ఇది పరిస్థితి. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే ఈరోజు గ్రూప్ 1కు అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పోరాడుతుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేస్తారు. శాంతియుతంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించకుండా ఈ రోజు కాంగ్రెస్ మొత్తం పోలీసులు పెట్టుకొని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేయాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.